మేడం ఇప్పుడు న్యూ లేబర్ కోడ్ అని కొత్తగా ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు కదా, దాని ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ మీద వాళ్ళ శాలరీస్ మీద ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి దానివల్ల యూజ్ ఏమైనా ఉందా, ఏమైనా నష్టం ఉందా? ఎస్ అండి. సో న్యూ లేబర్ కోడ్ అనేది అసలు ఎందుకు తీసుకొచ్చారు, మనకి ఆల్మోస్ట్ ఒక 14 లేబర్ కోడ్స్ ఉన్నాయండి. 14 to 15 లేబర్ కోడ్స్ ఇన్ని ఉండకూడదు అని చెప్పి కన్సాలిడేట్ చేసి సింప్లిఫై చేయడం అనేది ఇక్కడ మనకి లైక్ జిఎస్టీ మనకి అప్పుడు ఎలా అయితే రకరకాలు ఉంటాయో అవన్నీ తీసేసి ఒకటే రేట్ అని చెప్పి ఎలా అయితే వాళ్ళు జిఎస్టీని తీసుకొచ్చారో అదే సేమ్ సింప్లిఫై చేయడం అనే ప్రాసెస్లోనే మనకి లేబర్ కోడ్, లేబర్ లాస్ అనేవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి సింప్లిఫై చేసి ఒక కోడ్ తీసుకొద్దాం. అందులో 4 కోడ్స్ మాత్రమే పెట్టారండి. దట్ ఈస్ ఫర్ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఒకటి, వేజెస్కి ఒక కోడ్ పెట్టారు, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ, వర్కింగ్ కల్చర్ కోసం పెట్టారు. అంటే ఇప్పుడు మనకి అవన్నీ తీసేసి ఈ ఒక్క 4 కోడ్స్ మాత్రమే ఇప్పుడు కన్సాలిడేట్ చేసి ఫైనలైజ్ చేశారనమాట. సో నౌ దిస్ బిల్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ పార్లమెంట్లో, అది పాస్ అయింది. బట్ ఏంటంటే నౌ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఎలా అయితే జిఎస్టీ బిల్ స్టేట్ గవర్నమెంట్స్ వెళ్ళి వాళ్ళు కూడా నోటిఫై చేయాలో అలానే ఇది కూడా అన్ని స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేస్తే దెన్ ఇట్ విల్ కమ్ టు ఇండియా రియాలిటీ. సో దిస్ ఈజ్ హౌ అది పార్లమెంట్ నుంచి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇట్ హ్యాస్ బిన్ డన్, అందరూ యాక్సెప్ట్ చేస్తే దిస్ బిల్ విల్ బికమ్ ద రియాలిటీ, ఈ న్యూ లేబర్ కోడ్. సో దానివల్ల చాలా చేంజెస్ వస్తాయండి మన వర్క్ కల్చర్లో కానీ, లేకపోతే అందరూ ఎంప్లాయీస్ మీద కూడా అంటే వాళ్ళ డిఫరెంట్ మేనర్లో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే వర్కింగ్ అవర్స్. ఈ కోడ్ ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ క్యాన్ గివ్ ఏ ఫెసిలిటీ టు గో ఫర్ ఓన్లీ 4 days ఇన్ ఏ వీక్. ఇప్పటి మనకి 6 days ఇన్ ఏ వీక్ చేస్తున్న వాళ్ళని చూసాము, 5 days ఇన్ ఏ వీక్ చూస్తున్నాము. ఫ్యూచర్లో 4 days వర్కింగ్ డేస్ కూడా అవి మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే టోటల్గా మీకు వీక్లో 48 hours వర్క్ చేయాలి, అది మినిమం వర్క్ చేయాలి. ఈ 48 hours మీరు పర్ డే 12 hours చేసేసారనుకోండి, 4 daysలో అయిపోతుంది. సో ఆ ఫెసిలిటీ ఎంప్లాయీస్కి ఇస్తారనమాట. సో ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ టేక్ దిస్ ఆప్షన్ అని. సో దానివల్ల మనకి ఎంటైర్ వర్కింగ్ కల్చరే ఇది మారిపోబోతుంది. సో దీని మీద చాలా అంటే మిగతా కంట్రీస్లో కూడా ఈ 5 days 4 days వర్కింగ్ కల్చర్ని తీసుకురావాలి, స్ట్రెస్ పెరిగింది అనేది ఎప్పటి నుంచో ఉంది. సో దిస్ ఇస్ ద వన్ వే యూ కెన్ సీ ద చేంజ్. మన వర్కింగ్ అవర్స్లో కానీ మన వర్క్ కల్చర్లో కానీ ఈ చేంజ్ బాగా కనిపిస్తుంది ఈ కోడ్ కానీ వచ్చినట్లయితే. నెక్స్ట్ ఏంటంటే శాలరీ అండి. అంటే మీ టేక్ హోమ్ శాలరీ తగ్గిపోవచ్చు. అది ఎలా బెనిఫిట్ అవుతుందంటే డెఫినెట్లీ అండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే పిఎఫ్ కంట్రిబ్యూషన్, బేసిక్ శాలరీ కంట్రిబ్యూషన్ 50% కూడా పెంచే అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీ టేక్ హోమ్ శాలరీ తగ్గుతుంది. అలానే పిఎఫ్కి కానీ గ్రాట్యుటీకి కానీ ఒక శాలరీ డెఫినేషన్ ఉంటుంది. సో ఈ శాలరీ డెఫినేషన్ కూడా కొంచెం మార్చుతారు. ఆ తర్వాత మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే మీకు ఎక్కువ కంట్రిబ్యూషన్ మీరు చేస్తున్నారు, అంత ఈక్వలెంట్ కంట్రిబ్యూషను మీ ఎంప్లాయర్ చేస్తున్నారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది యోర్ రిటైర్మెంట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీకు మంచి కార్పస్ అనేది మీకు క్రియేట్ అవుతుందండి. బట్ యూ హ్యావ్ టు గో విత్ ద లెస్ శాలరీ టేక్ హోమ్ శాలరీ మీద అయితే మాత్రం మీకు ఇంపాక్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు పిఎఫ్ అమౌంట్ కూడా మంచి పిఎఫ్ అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత ఈ శాలరీ డెఫినిషన్స్ మారుస్తూ ఉన్నారు అండ్ లీవ్స్ కూడా కొంచెం మారుస్తూ ఉన్నారు. సో నా వాట్ ఎవర్ ఈస్ ద వర్కింగ్ లీవ్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ లీవ్స్ మీద కూడా కొంచెం చేంజెస్ చేస్తున్నారు. అండ్ ఉమెన్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఇచ్చే మెటర్నిటీ లీవ్ అది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంకొంచెం సెక్యూరిటీ పెంచడం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజెస్ వీ కెన్ సీ ఇన్ ఫ్యూచర్, ఐదర్ ఇన్ యువర్ వర్కింగ్ అవర్స్ కానీ, మీ శాలరీ టేక్ హోమ్ శాలరీ మీద కానీ, మీకు పిఎఫ్ కంట్రిబ్యూషన్ కానీ, గ్రాట్యుటీ అండి ఎస్పెషల్లీ. సో అన్ని కంపెనీస్ గ్రాట్యుటీ పే చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ గ్రాట్యుటీ వస్తుంది ఎందుకంటే ఆ శాలరీ మనకి ఏదైతే బేసిక్ శాలరీ ఉందో అది పెరుగుతుంది కదా. సో ఆ బేసిక్ శాలరీ కంట్రిబ్యూషన్ అనేది కాంపనెంట్ అనేది పెంచడం వల్ల మీకు గ్రాట్యుటీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ చేంజెస్ దట్ మైట్ కమ్ ఇన్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ.